ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు నాగవెల్లి సత్యనారాయణ గౌడు. మాది వరకట్పల్లి విలేజ్, ఒలిగొండ మండల్, భువనగిరి, యాదాద్రి జిల్లా. మా కాన్స్టిట్యూషన్ భువనగిరి. మాకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వచ్చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను సాధారణంగా 10th వరకే చదువుకున్నాను. 10thలోనే మానేసేసినాం. రెండోటి స్థానికంగా అంటే మొదటి నుంచి తెలుగుదేశం అంటే ఒక ప్రత్యేక అభిమానం. ఇది మాధవరెడ్డి సార్ ఉన్నప్పటికీ నాకు ఓటాకు లేనప్పటికీ కూడా, ఓటాకు వచ్చినంత వరకు కూడా 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని అనుకూలంగానే ఉన్నాం. సరే, పదవులకు ఆశించకుండా ఒక కార్యకర్తగానైనా ఒక మంచితనంగా గుర్తింపు ఉండాలన్న ఆలోచన భావనతోటి పార్టీలో పనిచేయడం జరిగింది. గతంలో మళ్ళీ మనం బీజేపీ పార్టీలకు రావడం జరిగింది. ఇప్పుడు బీజేపీ పార్టీలనే కొనసాగిస్తున్నాం. బాధ్యత కూడా ఒక సాధారణ కార్యకర్తకు కూడా మేము బీజేపీ పార్టీకి అనుకూలంగా స్పందించి పనిచేయాలని కూడా నా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. అంటే టీడీపీలో గతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో గతం అంతకుముందుకు టర్ము ఎస్సీ, పోయిన టర్ము ఎస్సీ ఉండే, అంతకుముందుకు జనరల్ బీసీ వచ్చినప్పుడు కూడా మాకు వాస్తవానికి టీడీపీ నుంచి టికెట్ సత్యనారాయణ కావాలని కోరిక కూడా అందరికీ ఉంది, ప్రజల్లో ఉండే. నా మనసులోనే ఉండి వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకు వద్దు అన్న ఆలోచనతోటి సంపూర్ణంగా మా కుటుంబ వాస్తవులైనటువంటి నాగేలి నరసింహస్వామిని గెలిపించి అప్పుడు కూడా 312 ఓట్లతోటి కూడా మనం టీడీపీలో గెలిపించడం కూడా జరిగింది. పార్టీలు అంటే గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేసినాం. వాళ్ళు ఎన్నోసార్లు పదవులకు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ కూడా చేయాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది పట్టుబట్టారు. ఎంతోమందికి మనసులో వాళ్ళకి ఏముందో కానీ చేయాలనే ఆలోచన నా మనసులో అయితే పార్టీలకు ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి మంచిగానే ఆశించుకుంటూ కార్యకర్తగానే పనిచేయాలనే ఉత్సాహమే ఎక్కువ ఉంటుంది. పదవులకు ఆశపడాలన్న ఆలోచన అయితే నాకు ఎక్కువ లేదండి మనస్ఫూర్తిగా. పార్టీ మారడానికి కారణం అంటే ఇంకొకటి సార్, ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మాధవరెడ్డి సార్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఎంతో చక్కగా కాన్స్టిట్యూషన్లో డెవలప్ అంటే ఏంది అనేది చూపించినటువంటి వ్యక్తి మొదట్లో మాధవరెడ్డి సార్. ఆ మాధవరెడ్డి సార్కి అనుకూలంగానే మేము పార్టీలు ఎంతో బాధ్యతగా కార్యకర్తగా చాలా కృషి చేయడం జరిగింది. అలాంటి నాయకుడు పోయిన తర్వాత స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వ్యక్తి కావాలి అని అనుకుంటే ఉన్నటువంటి గవర్నమెంట్లలో అంత స్వచ్ఛందంగా పనిచేసే నాయకుడు కావాలి, మనలో అవినీతి లేకుండా చూడాలనే ప్రభుత్వం ఒకటి అంటే అది బీజేపీ వల్లనే సాధ్యం అనే విషయం ఒకటి మాకు చాలా బలంగా కనిపించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన పిఎం మనకు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి ప్రజలకు అందేలా కూడా స్వచ్ఛందంగా కూడా మనకు కళ్ళకు స్పష్టంగా కూడా కనబడుతున్నాయని చేసినటువంటి అభివృద్ధి ఫలాలు, ఆ అభివృద్ధి ఫలాలను చూసే మనం ఉంటే బీజేపీ పార్టీని కట్టుదిట్టంగా ఉండాలి. సేవలు అందించిన ఇదే పార్టీతోటి మనం ప్రజలకు కూడా ఎంతో మేలు చేయాలన్న తపన మా ఒళ్ళు నుండి ఉన్నది సార్. ఇప్పుడు బీజేపీ పార్టీలకు నేను రావటం దాదాపు 2017లోనే వచ్చేసిన సార్. ఆ రోజు మేము మన ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు మన లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో చేరడం జరిగింది సార్. మండల అధ్యక్షుడు మన ఒలిగొండ మండల అధ్యక్షుడు అప్పుడు మన రాచకొండ కృష్ణ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు బండారపు లింగస్వామి గౌడ్ ఉన్నారు, మండల నాయకులు దంతూరు సత్తయ్య గారు కావచ్చండి. మరి అట్లాగే మా విలేజ్లో ఉన్నటువంటి వరకటపల్లి విలేజ్లో ఉన్నటువంటి కొప్పుల యాదిరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా నాగెలి సుధాకర్ గౌడు, లోడ లింగస్వామి గౌడు, అట్లాగే గుర్రం కుమారస్వామి గౌడు, వీళ్ళందరూ మిసాల స్వామి గౌడు, లోడ లింగస్వామి గౌడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో కూడా వాళ్ళు కూడా నిరంతరం మండలు శ్రీనివాచారి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఊళ్ళో నిరంతరం కూడా బీజేపీ పార్టీ అంటే కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలకు కూడా ఎంతో అనుసంధానంగా పదవులు లేకున్నా మేము పార్టీకి పనిచేయాలనే తపనతోటి 24 గంటల సర్వీసు కూడా వాళ్ళ జనంలో సేవ చేసేందుకు కూడా చాలా ముందుకు రావడం కూడా జరుగుతుంది సార్. పదవుల గురించి, పార్టీ గురించి వాళ్ళు ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు సార్. పదవుల గురించి, పార్టీల గురించి సత్యనారాయణ నీకు ఏ పోస్టు కావాలి, మండలం వరకు సరే జిల్లా స్థాయి వరకు కూడా చాలాసార్లు కూడా అనటం జరిగింది. సరే, మనం ఒక సాధారణ కార్యకర్తగా ప్రజలనే ముందుకెళ్ళుకుంటూ పోదాం, పదవులు పక్కకు పెట్టాలి, ప్రజాసేవకి అంకితం ఉండాలనే ఉద్దేశంతో జనం మధ్యన విలేజ్ల మధ్య ప్రతి ఒక్కసారి నేను విలేజ్ని అయితే అనుకూలంగా జనానికైతే ఉండటం అయితే 100% జరుగుతుంది సార్. పార్టీ నుంచి పదవులు వాళ్ళు ఇచ్చినా
నేనే కొన్ని అన్యున్య కారణాల వల్ల వెనక నాకే వద్దు అనేది ఆలోచనతో అనిపించింది, కానీ పార్టీ పరంగా ఎన్నడూ కూడా వాళ్ళు పక్క పెట్టిన అభిప్రాయాలు ఏం లేవు సార్. కారణాలు అంటే సార్, పార్టీ అంటే ఎనలేని కృషి చేసినటువంటి సంక్షేమ పథకాలకు అభివృద్ధికి మేము కట్టుబడి కరెక్ట్గానే ఉన్నాం. ఇంకా ఎలాంటి కార్యకర్తలకు వచ్చినా పార్టీ ఈ రకంగా చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసేందుకైనా, పార్టీ డెవలప్ ముందుకు తీసుకుపెట్టడానికి కూడా 100% మేము సహకారం అందిస్తున్నాం సార్. సార్, బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇలాంటి ఇబ్బందులు అంటే ఒకటి సార్, బీఆర్ఎస్ పార్టీ మనకు ఉన్నటువంటి తెలంగాణ కావాలనే విశేషంలో 100% తెలంగాణ కీలక పాత్ర కేసీఆర్ పోషించింది, ఇది వాస్తవం. సరే, అప్పుడు కూడా కేంద్రం మనకు అక్కడ సహకరించడం ద్వారానే మనకు కూడా తెలంగాణ రావడం కూడా జరిగింది. సరే, 2 టర్ములు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. సరే, వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతో కొంచెం కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సరే, వచ్చిన పార్టీ మొత్తమే ఏం చేయలేదనేది కూడా మనం అనలేం. కానీ కాకపోతే ఏంటంటే, డెవలప్ విషయంలో ఏదున్నా మనకు ఉన్నటువంటి బడ్జెట్ తగ్గట్టు ఏం చేయాలి, ఎట్లా చేయాలన్న ఆలోచనతోటి ముందు చూపు ఆలోచన కొరకు ప్రాజెక్టులు అడ్డగోలు పెట్టి 1000 కోట్లు వాస్తవాలు ఇబ్బంది జరిగినాయి. ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ లేక కూడా కొన్ని సంక్షేమ పథకాలు అందకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు. అయినప్పటికీ కూడా కేంద్రం మనకు అనుకూలంగా ఉంది, స్పష్టంగా ఉంది. కేంద్ర నిధులు కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వాలు వచ్చినది, రాష్ట్ర గవర్నమెంట్ ఎప్పుడు తొంగలో దొక్కాలి, జనం ఏది చేసినా మా స్టేట్ గవర్నమెంటే చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదన్న భావన ఉన్నటువంటి టీఆర్ఎస్ భావనలో 10 సంవత్సరాలు అయితే అది స్పష్టంగా చేసింది సార్. ఏదానికైనా అప్పటికైనా ఇప్పటికైనా ఏది చేసేసినా సెంటర్లో కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం స్వచ్ఛందంగా పనిచేస్తుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఆ సంక్షేమ పథకాల ద్వారానే ఇలా స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే మనం ఏమిటి కూడా మిగలలేకపోతుంటాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అంత అనుసంధానంగా ఉండబట్టే ఇలా స్టేట్లో మనం ఇంత మటు కూడా నిలబడి ఉండగలుగుతున్నాం. అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది కూడా మళ్ళీ మీ మీడియా ద్వారా మళ్ళొకసారి కూడా చెప్తున్నాం సార్. ఇక రిజర్వేషన్ అనుకూలంగా వచ్చి స్పష్టంగా ఉంటే మన మనసులో అయితే నేనైతే ఒక కార్యకర్తగానే పనిచేయాలనే భావనే ఉంది సార్. ఒక సర్పంచ్గా చేసి పదవులు దక్కించుకుని ఏదో చేయాలనే ఆశన అయితే నాకు లేదు సార్. సరే, అప్పుడు మేము వచ్చే వరకల్లా జనమంతా ప్రేమగా స్పష్టంగా ఉండురు అని చెప్పి ఇంకా వేరే ఉన్నటువంటి పార్టీలు కూడా ముందుకు వచ్చి అట్లా అని చెప్పి ఏమైనా తీసుకుంటే అప్పుడు నిర్ణయం సార్. నేను ప్రతిపక్షంగా బీజేపీ పార్టీలోనే ఉంటా, బీజేపీ పార్టీలో ఒక కార్యకర్తగానే స్వచ్ఛందంగా పనిచేస్తాను.